హలో మై డియర్ కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు మాస్టర్స్ ఆన్లైన్. ఈ వీడియోలో ఇటీవల అనగా 99th రామ్సర్ సైట్స్ ఇండియా నుండి గుర్తింపు పొందింది. అది ఎక్కడుంది, దాని యొక్క ప్రత్యేకతలు, దానికంటే ముందు ఇండియాలో గుర్తించబడ్డ రామ్సర్ సైట్స్ ఏవి, అసలు రామ్సర్ సైట్స్ యొక్క ప్రాముఖ్యత ఏంటి పర్యావరణంలో, ఈ అంశాలు మనం కంపల్సరీ డిస్కస్ చేద్దాము. అండ్ ఈ అంశాల పరంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి చాలా ఇంపార్టెంట్. ఎన్విరాన్మెంటల్ కరెంట్ అఫైర్స్ లో భాగంగా అడగడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అనేది గ్రూప్స్ పోటీ పరీక్షల్లో ఏపీపీఎస్సీ కానీ టీజీపీఎస్సీ నిర్వహిస్తున్న గ్రూప్స్ పోటీ పరీక్షల్లో ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అనేది ఒక మెయిన్ సబ్జెక్ట్ గా అడుగుతున్నారు. ఇక్కడ డిజాస్టర్ మేనేజ్మెంట్ తో పాటు ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అడుగుతున్నారు. అండ్ ఇంకొకటి ఎకానమీతో కలిపి అడుగుతున్నారు. ఇక్కడ దాదాపు 50 మార్క్స్ కూడా అడుగుతున్నారు ఇక్కడ ఇండియన్ ఎకానమీతో కలిపి. కాబట్టి పర్యావరణ సంబంధిత అంశాలు మనకి చాలా ఇంపార్టెంట్. మా ప్రతి ఒక్క ఆస్పిరెంట్, గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్ పర్యావరణ సమస్యలని లేదా పర్యావరణం సంబంధించిన టాపిక్ ని తరోగా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. మళ్ళీ 90% కరెంట్ అఫైర్స్ రిలేటెడ్, 10% మొత్తం సైన్స్ రిలేటెడ్ ఉంటుంది. సైన్స్ రిలేటెడ్ సబ్జెక్ట్, బట్ ఇక్కడ అప్డేటెడ్ టాపిక్స్ ఉంటాయి కాబట్టి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అండ్ ఇంపార్టెంట్ టాపిక్. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. దానికంటే ముందు మాస్టర్స్ ఆన్లైన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మాస్టర్స్ ఆన్లైన్ ఛానల్ నుండి యాప్ జోగ్రఫీలో ఇండియన్ జోగ్రఫీ, తెలంగాణ జోగ్రఫీ, వరల్డ్ జోగ్రఫీ, ఏపీ జోగ్రఫీ, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, అర్థమెటిక్ అండ్ రీజనింగ్, త్వరలో పాలిటీ అండ్ ఎకానమీ క్లాసెస్ కూడా యాప్లో మేము అప్లోడ్ చేస్తున్నాం. కాబట్టి యాప్ను డౌన్లోడ్ చేయండి. వచ్చే నోటిఫికేషన్లకి సీరియస్గా ప్రిపేర్ అవ్వండి. దానికి సంబంధించిన టెస్ట్ సిరీస్ అండ్ డౌట్ సెషన్స్ కూడా మేము యాప్ ద్వారా అందిస్తాం. సరే, మోర్ డీటెయిల్స్ ఇంకా మళ్ళీ తర్వాత నేను యాప్ ద్వారా అందిస్తాను. ఇప్పుడు ప్రజెంట్ మన క్లాస్ ఏంటి తీసుకున్నప్పుడు ఇక్కడ ఆ రామ్సర్ సైట్స్ టాపిక్ లోకి వెళ్లే ముందు ఒక క్వశ్చన్ ఇక్కడ గమనించండి. వాట్ ఈస్ ద క్వశ్చన్ మీన్స్, వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ వరల్డ్ వెట్లాండ్స్ డే 2026? 2026 సంవత్సరంలో ఫిబ్రవరి 2న లేదా ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 2న ప్రపంచ చిత్తడి నేలల నిర్వహణ దినోత్సవాన్ని జరుపుతుంది. మరి ఈ సంవత్సరం 2026 సంవత్సరానికి ఈ ఫిబ్రవరి 2న నిర్వహించిన ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం యొక్క థీమ్ ఏంటి? ఆప్షన్ చూడండి. ఫస్ట్ వన్, వెట్లాండ్స్ అండ్ ట్రెడిషనల్ నాలెడ్జ్, సెలబ్రేటింగ్ కల్చరల్ హెరిటేజ్. సెకండ్ ఆప్షన్, వెట్లాండ్స్ అండ్ పీపుల్. థర్డ్ ఆప్షన్, వెట్లాండ్స్ అండ్ హ్యూమన్ వెల్బీయింగ్. ఫోర్త్ ఆప్షన్, వెట్లాండ్స్ అండ్ బయోడైవర్సిటీ కన్జర్వేషన్. అన్ని వెట్లాండ్స్ కు సంబంధించినవే. కాబట్టి రైట్ ఆన్సర్ ఏంటి కామెంట్ చేయండి. ఎందుకంటే థీమ్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. 2026 సంవత్సరంలో ఫిబ్రవరి నుండి డిసెంబర్ వరకు జోగ్రఫికల్ గా కానీ, పర్యావరణ సంబంధిత కానీ, ఎకనామికల్ గా కానీ వచ్చే డేస్ ఏవైతే ఉన్నాయో వాటి ఇంపార్టెన్స్ అండ్ థీమ్స్ ను గుర్తుపెట్టుకోవాలి. మరి ఈ సంవత్సరం 2026లో ఫిబ్రవరి 22న వచ్చిన ఈ చిత్తడి నేల దినోత్సవం యొక్క థీమ్ ఏంటో గుర్తుపెట్టుకోండి, కామెంట్ చేయండి. ఓకే, రైట్. ఇప్పుడు టాపిక్ మనకి ఏంటి ఇక్కడ అంటే 99th రామ్సర్ సైట్ ఇటీవల ఇండియా నుండి గుర్తింపు పొందింది. అంటే మనకి 2026 ఫిబ్రవరి వరకు, ఫిబ్రవరికి ఎన్ని ఉన్నాయంటే భారతదేశంలో 98 రామ్సర్ సైట్స్ ఉన్నాయి. ఇక్కడ హౌ మెనీ? 98 రామ్సర్ సైట్స్ ఆర్ రికగ్నైజ్డ్ ఫ్రమ్ ఇండియన్ ల్యాండ్ మాస్. మరి ఇప్పుడు 99ది కూడా ఇంపార్టెంట్ కాబట్టి ఏంటా 99 తీసుకున్నట్టయితే ఇండియాస్ 99th సైట్ షేకాజిల్ బర్డ్ శాంక్చురీ. ఇది షేకాజిల్ బర్డ్ శాంక్చురీ అని అంటారు. షేకాజిల్ బర్డ్ శాంక్చురీ లేదా పక్షుల అభయారణ్యం. ఇది 99వ రామ్సర్ చిత్తడి నేల మన భారతదేశం నుండి. ఏ రాష్ట్రంలో ఉంది? ఇక్కడ అలీగఢ్ జిల్లా, ఉత్తరప్రదేశ్ లో ఉంది. ఉత్తరప్రదేశ్ లో ఈ షేకాజిల్ బర్డ్ శాంక్చురీతో కలుపుకొని ఉత్తరప్రదేశ్ నుండి ఇప్పటి వరకు 12 రామ్సర్ సైట్స్ ని గుర్తించడం జరిగింది. అత్యధికంగా భారతదేశంలో తమిళనాడు నుండి 20 రామ్సర్ సైట్స్ ఉన్నాయి. 20 రామ్సర్ సైట్స్ ఉన్నవండి ఇక్కడ భారతదేశంలో. అత్యధికంగా అన్నప్పుడు తమిళనాడు, తర్వాత ఉత్తరప్రదేశ్ నుండి 12. సరే, వివిధ రాష్ట్రాల నుండి 1, 2 కూడా గుర్తించబడ్డాయి. మన తెలంగాణ రాష్ట్రం నుండి రామ్సర్ సైట్స్ ఉందా లేదా?
చిత్తడి నేలలు ఉన్నాయి తెలంగాణలో, కానీ రామ్సర్ సైట్స్ అనేది తెలంగాణ నుండి లేదు. మిగతా రాష్ట్రాల నుండి అయితే రామ్సర్ సైట్స్ అయితే ఉన్నవి. సో ఆ విధంగా ఈ మూడు అంశాలు మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. సో మరి ఇక్కడ సాధారణంగా తీసుకున్నట్టయితే ఎక్కడుంది ఇది? సో అప్పర్ గంగా, ఓకే, ఎగువ గంగా కాలువకి దగ్గరలో ఇది ఉంది. 1852లో సో ఈ పక్షుల అభయారణ్యాన్ని, అంటే అక్కడ అది జలవనరుల ప్రాంతం అది. సో షేకార్ జిల్లాని ఒక చెరువు లాంటి, ఒక సరస్సు లాంటి ప్రాంతం. సో ఆ సరస్సును 1852లో నిర్మించడం జరిగింది, ఎగువ గంగా కెనాల్ దగ్గరలో. సో దాని తర్వాత అది ఇప్పుడు రామ్సర్ సైట్ గా గుర్తించబడింది. మరి సో ఇక్కడ రామ్సర్ సైట్ గుర్తించబడడం లేకుండా ప్రాముఖ్యత ఏంటి అంటే, ఈ శాంక్చురీలో దాదాపు 249 పక్షుల జాతులు ఉన్నాయండి. 249 పక్షుల జాతులకి 249 పక్షి జాతులకి ఇది ఆవాసం. స్పెషల్ గా 62 జాతులు ఈ చిత్తడి నేలల మీద ఆధారపడి ఉండేవి ఉంటాయి. పక్షులు ఏంటంటే కొన్ని ఎక్స్క్లూజివ్ గా వాటర్ లో ఉండేవి ఉంటాయి, కొన్ని సో టెరెస్ట్రియల్ ఆవాసాన్ని కలిగి ఉంటే తర్వాత అవి ఆహారం కోసము సో ఈ జలావాస ప్రాంతాలకు కూడా వెళ్తుంటాయి. ఓకే, అలా 249 పక్షుల జాతులు ఉన్నాయి. సో 62 జాతులు మాత్రం ఎక్స్క్లూజివ్ గా చిత్తడి నేలలో ఉండేవి ఉన్నాయి. తర్వాత మైగ్రేటర్, ఇక్కడికి చాలా రకాల పక్షులు వలస వస్తూ ఉంటాయి. దాంట్లో తీసుకున్నట్టయితే 2 రకాల పక్షుల పేర్లు గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఆల్మోస్ట్ ఈ ప్రాంతం గుండానే ఇదొక ఏషియన్ ఫ్లైవే, అంటే పక్షులు సో ఇక్కడ నుండి తూర్పాసియా దేశాల వైపు, తూర్పాసియా నుండి వాయువ్య ఆసియా దేశాల వైపు పక్షులు వలస వెళ్తుంటాయి. వలస వెళ్లే క్రమంలో ఇక్కడ ఉన్న అభయారణ్యాలు కొన్ని రోజులు ఉంటాయి. సో అలాంటి వాటిలో కొన్ని పేర్లు గుర్తుపెట్టుకో. ఎప్పుడైనా ఇవి శీతాకాలంలోనే వలస వెళ్తుంటాయి. వాటిలో ఒక పేరు ఏంటిదంటే బార్ హెడెడ్ గూస్, ఒక పక్షి, బార్ హెడెడ్ బర్డ్. సెకండ్ వన్ వచ్చేసి పెయింటెడ్ స్టార్క్. పెయింటెడ్ స్టార్క్ అనేది క్రేన్, కొంగ జాతికి సంబంధించిన ఒక పక్షి. సో ఇది ఆల్మోస్ట్ ఓకేనా, ఇది కూడా ఒక రకమైన కొంగని కాదు కానీ సో మన తెలంగాణలో మనకి ఏంటిది అంటే కలివికోడి లాంటి పక్షిది. సో ఇది బార్ హెడెడ్ గోస్. ఈ 2 పక్షులు ఇక్కడ వలస పక్షులు ఇక్కడ. సో ఈ విధంగా ఈ 2 గుర్తుపెట్టుకోండి, ఇది గుర్తుపెట్టుకోండి. దెన్ ఇక్కడ తీసుకున్నట్టయితే సో నెక్స్ట్ తీసుకున్నాం మరి ఎకో సిస్టమ్ అనేది ప్రధానంగా తీసుకున్నప్పుడు ఎప్పుడైనా ఇది ఒకటే కాదు, అసలు రామ్సర్ సైట్స్ ఉండడం వల్ల లేదా చిత్తడి నేలలు, రామ్సర్ సైట్స్ అంటే ఓకే, చిత్తడి నేలల వల్ల ఏంటి ఉపయోగం అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. చిత్తడి నేలల ప్రాంతంలో ఉండడం వల్ల ప్రధానంగా భూగర్భ జలాలు పెరుగుతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటిది, ఇక్కడ చిత్తడి నేలల వల్ల ఏంటి అంటే భూగర్భ జలాలు, గ్రౌండ్ వాటర్ ఇంక్రీజ్ అవుతుంది. ఇది ఫస్ట్ పాయింట్. ఎలాంటి గ్రౌండ్ వాటర్ మళ్ళీ అంటే ఈ భూగర్భ జలాలు కూడా ఒక ప్యూరిఫై అవుతాయి. ఓకే, చాలా వరకు శుద్ధి చేయబడతాయి. జలాలు శుద్ధి చేయబడిన జలాలు భూగర్భ జలాలు అభివృద్ధి చెందుతాయి. నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఇక్కడ తీసుకున్నప్పుడు ఎక్కువగా వ్యవసాయానికి ఈ చిత్తడి నేలలు అనుకూలంగా ఉంటవి. ఓకే, పంట మిత్రులుగా చెప్పబడే పక్షులు ఉండడం వల్ల పంటల మీద వాళ్ళు సో ఈ కీటకాలను అవి ఆహారంగా తీసుకుంటాయి. కాబట్టి పంట మిత్రులుగా ఉండే పక్షులు ఉండడం వల్ల వ్యవసాయానికి చిత్తడి నేలలు చాలా అనుకూలంగా ఉంటవి. నెక్స్ట్ తీసుకున్నప్పుడు ఇక్కడ కార్బన్ సింక్స్ అధికంగా ఉంటున్నాయి ఈ చిత్తడి నేలల్లోనే. సంవత్సరం అంతా నీటితో నిండి ఉంటాయి కాబట్టి కార్బన్ సింక్స్ గా కూడా ఉపయోగపడతాయి. కారణం ఏంటంటే కొన్ని రకాల మొక్కలు, చాలా రకాల ప్లాంక్టన్స్ మొక్కలు ఇక్కడ ఈ నీటిలో పెరుగుతుంటాయి. అనేక రకాల ఉభయచరాలకు ఆవాసాలుగా ఉంటాయి. సో అనేక రకాల టెరెస్ట్రియల్ పక్షులకి, జంతువులకి కూడా ఇవి ఆవాసాలుగా, తర్వాత త్రాగునీటి అవసరాల కోసం ఉంటాయి. సో ఆ ఒక ప్రాంప్ట్ ఫుడ్ చైన్ అనేది ఉంటుంది. ఇక్కడ ఒక సమతుల్యమైన ఆహార గొలుసు కానీ, సమతుల్యమైన ఆహార జాలకం కానీ ఇక్కడ ఉంటుంది. ఓకే, పర్యావరణానికి మంచి మిత్రులుగా ఈ చిత్తడి నేలలన్నిటి ఉంటవి. అర్థమైందా అండి? సో ఇన్ని రకాలుగా సో మనకి చిత్తడి నేలలు అనేటివి ఉపయోగపడతాయి. కాబట్టి 1971లో ఓకే 1971లో రామ్సర్ అనే ప్రాంతం నుండి సో ఇక్కడ స్టార్టింగ్ లో నీటి పక్షులను, తర్వాత ఈ జలాశయాలను సంరక్షించడానికి సమావేశం అవడం జరిగింది. నెక్స్ట్ ఈ రామ్సర్ సైట్స్ లో తీసుకున్న తీర్మానాలు ఏవైతే ఉన్నాయో 1975 నుండి అమల్లోకి వచ్చాయి. 1971 తేదీ కూడా పేపర్
లేదా ఫిబ్రవరి 2. మన ఇండియా వచ్చేసి 1982 నుండి ఇక్కడ సంతకం చేయడం జరిగింది, 81, 82 నుండి. సో ఇక సంతకం చేసిన తర్వాత భారతదేశంలో తొలి రామ్సర్ సైట్స్ ఏంటంటే ఇక్కడ కియోల్దేవ్ నేషనల్ పార్క్, కియోల్దేవ్ గనా నేషనల్ పార్క్ అండ్ చిలకా సరస్సు ప్రాంతం, ఇవి మొదటి రామ్సర్ సైట్స్ గా ఉన్నాయి. ఇప్పుడు తీసుకున్నట్టయితే 99 రామ్సర్ సైట్స్ లో అతి పెద్దది ఏంటంటే సుందర్బన్, వెస్ట్ బెంగాల్. సుందర్బన్ అనేది చిత్తడి నేలల ప్రాంతం, ఇది భారతదేశంలో అతి పెద్దది. అతి చిన్నది 99 రామ్సర్ సైట్స్ లో అతి చిన్నది రేణుకా సరస్సు హిమాచల్ ప్రదేశ్, రేణుకా సరస్సు హిమాచల్ ప్రదేశ్ లో ఉంది, అతి చిన్న సరస్సు ఇది. ఓకే, నెక్స్ట్ అత్యధికంగా తమిళనాడు అని చెప్పుకున్నాం కదా. సో ఆ విధంగా ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకొక విషయం కూడా ఇక్కడ గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఓకే, ఏంటి అంటే 99 రామ్సర్ సైట్స్ లో ఇక్కడ ఒక 2 రామ్సర్ సైట్స్ మాత్రం పర్యావరణ పరమైన కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్నాయి. అట్లా రామ్సర్ సైట్స్ లో ఏమైనా పర్యావరణ పరంగా వచ్చే సమస్యలు అంటే మానవ ప్రమేయం వల్ల జరిగే సమస్యలు, అక్కడ ఉండే జీవజాతుల జీవ వైవిధ్యం ప్రమాదంలోకి వెళ్ళిపోయే సమస్యలు, అలాంటి సమస్యలు ఉన్న వాటిని గుర్తించే ఒక అంశం ఏముంటుందంటే మాంట్రియాక్స్ అనేది ఒకటి ఉంటుందండి. మాంట్రియాక్స్ రికార్డ్ అని అంటారు. ఈ మాంట్రియాక్స్ రికార్డ్ లో ప్రమాదంలో ఉన్న చిత్తడి నేలలను చేరుస్తారు. ప్రమాదంలో ఉన్న చిత్తడి నేలలు లేదా వెట్లాండ్స్ ని ఇక్కడ యాడ్ చేసి వాటి యొక్క సంరక్షణకి దోహదపడడానికి అవకాశం ఉంటుంది. అట్లా మన ఇండియా నుండి మాంట్రియాక్స్ రికార్డులో ఉన్న చిత్తడి నేలలు ఏంటివంటే కియోల్దేవ్ నేషనల్ పార్క్ రాజస్థాన్, లోక్తక్ సరస్సు మణిపూర్, ఈ 2 ఇక్కడ మాంట్రియాక్స్ రికార్డులో ఉన్నవి. అంటే కొంతవరకు ప్రమాదంలో ఉన్నాయి, అక్కడ ఉన్న జీవ వైవిధ్యం కూడా ప్రమాదంలో ఉంది అని అర్థం చేసుకోండి. సో ఇన్ని అంశాలు మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మరొక అంశం చూడండి. ఓకేనా సార్, ఇప్పుడు 99 రామ్సర్ సైట్ అయినా ఇక్కడ శేఖర్ జిల్లాలో మరి అక్కడ ఉండే ప్రధానమైన పక్షులు ఏంటి, మైగ్రేటెడ్ బర్డ్స్ ఏంటంటే ఇవే మైగ్రేటెడ్ బర్డ్స్. ఓకే, ఫస్ట్ చెప్పినది ఇది ఒకటి, తర్వాత క్రేన్ జాతికి చెప్పిన స్టార్క్ బర్డ్ ఇది ఒకటి. ఓకేనా, గూస్ బర్డ్ అండ్ స్టార్ బర్డ్ చెప్పాను కదా. జస్ట్ మనం ఇక్కడ 2 రకాల పక్షులు ప్రధానంగా ఉంటుందని చెప్పాము. ఏంటి ఇక్కడ బార్-హెడెడ్ గూస్ అని పెయింటెడ్ స్టార్క్, బార్-హెడెడ్ స్టార్క్. ఇదేమో బార్-హెడెడ్ గూస్, మెడ చాలా పొడవుగా ఉంటది, వల్చర్ లాగానే ఉంటది. సో ఇది మైగ్రేటరీ బర్డ్. తర్వాత స్టార్క్ బర్డ్, పెయింటెడ్ స్టార్క్ బర్డ్, దాని బీక్ చాలా పొడవుగా ఉండి అట్లా పెయింటెడ్ స్టార్క్ బర్డ్ అని అంటారు. సో ఇది జలాశయ్, ఇక్కడ ఉన్న పక్షులు ఇవన్నీ. ఓకే, సో ఎందుకంటే ఇమేజ్ చూడడం వల్ల మనకు ఒక మంచి అవగాహన వస్తుంది కోసం చెప్తున్నాను. సో నెక్స్ట్ 2026 ఫిబ్రవరిలో గుర్తించబడ్డవి ఏంటంటే సిలిసిల్ లేక్ రాజస్థాన్, సిలిసిల్ లేక్ కాదు, ఇది డిసెంబర్ 2025లో రామ్సర్ సైట్ గా గుర్తించబడింది. కోప్రా జలాశయం 2025. ఓకేనా, గుజరాత్ లో ఉన్న దాండ్ రిజర్వాయర్ అని గుర్తించబడిందండి. ఓకేనా, పట్నా బర్డ్, ఇది చారిదాండ్ అండ్ పట్నా బర్డ్ సాంక్చురీ 2026 ఫిబ్రవరిలో రామ్సర్ సైట్స్ గా గుర్తించబడ్డాయి. పట్నా బర్డ్ సాంక్చురీ, చారిదాండ్ సాంక్చురీ, ఇవి 2. నెక్స్ట్ 2025లో గుర్తించబడ్డ రామ్సర్ సైట్స్ మన భారతదేశం నుండి మెనర్ వెట్లాండ్ కాంప్లెక్స్ అండ్ కిచెన్ వెట్లాండ్ రాజస్థాన్ నుండి, సిలిసిల్ లేక్ రాజస్థాన్ నుండి, గోకుల్ జలాశయ్ బీహార్, ఉదయ్పూర్ జిల్, తర్వాత ఉదయ్పూర్ జిల్ ఉత్తరప్రదేశ్, గోగాబిల్ లేక్ బీహార్, కోప్రా జలాశయ్, ఇవి 2025లో భారత్ నుండి గుర్తించబడ్డ రామ్సర్ చిత్తడి నేలలు. ఓకే, ఇవి గుర్తుపెట్టుకోవాలి. 2026 ఫిబ్రవరిలో గుర్తించబడ్డ రామ్సర్ సైట్స్ గుర్తుపెట్టుకోండి. సో మొత్తంగా ఉన్న రామ్సర్ సైట్స్ గుర్తుపెట్టుకోండి. రాష్ట్రాల వారీగా ఎక్కువగా ఉన్న వాటిని గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఇది పర్యావరణ సంబంధిత కరెంట్ అఫైర్స్ లో ముఖ్యమైన అంశం కాబట్టి
ఇక్కడ వచ్చే పేరు ఒకటే, బట్ దాని వెనకాల ఉన్న ఆ బిహైండ్ రీజన్స్ ని మనం ఇక్కడ అధ్యయనం చేయగలిగితే మన టాపిక్ మీద అవగాహన ఉంటుంది.